మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీరుపై పులివెందుల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని ఎమ్మెల్యే తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజు అవినీతి గురించి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి తాను మాదిగవాడనని, మా కథ వేరు అని కులం పేరు ఎందుకు తెస్తున్నావని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల భాస్కర్ ప్రశ్నించారు. పల్నాడులో మాదిగలను ఊరి నుండి వెలివేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని, ఆ సమయంలో మాదిగల ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అంటూ పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్ప ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలే తప్ప కులం కార్డును అడ్డు పెట్టుకుని తప్పించుకోవడం దారుణమని విమర్శించారు. ఒక హోదాలో ఉన్నావు, ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు, మరియు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నావు, ఒక సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తివి నీచంగా మాట్లాడము, ఒక కులాన్ని గురించి మాట్లాడము చాలా పలికిమాలిచ్చారు. ఇది మాదిగలకు ఉప కులాలకు అన్నిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఒక కులం వాడు ఒక నీచంగా ప్రవర్తించడం అంటే ఎంత మటుకు సమంజసమో అతనే ఎంఎస్ రాజునే ఉపయోగించుకోవాలి. మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తి తన పార్టీని, తన ఆలోచనలు, తన సిద్ధాంతాలను ఒక రకమైనటువంటి పార్టీ టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీని ఎక్కడో పాతాళాలకు తొక్కేసేదానికి ఎంఎస్ రాజు గారు కంకణం కట్టుకున్నారు. రెట్లు ఓట్లు వేయలేదా? ఏ కులము ఆ కులమే ఓట్లు వేసింటే గెలిచినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారా? అది చాలా పనికిమాలినటువంటి చర్య. ఒక కులాన్ని దోషించడము. నీకంతగా ఇప్పుడు మనకు మాదిగలపై ఇష్యూ జరిగింది. మన ఎంఆర్పిఎస్ నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు తన కొడుకు చనిపోతే ఈరోజు నువ్వు ఎంఎస్ రాజు నువ్వు ఏమన్నా మన పేరుపోగు వెంకటేశ్వరరావు కొడుకుని వెంకటేశ్వరరావుని పరామర్శించడానికి పోయినావా? అదే మన మాదిగ బిడ్డ కాదా? మన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి కాదా? నువ్వు కూడా ఎంఆర్పిఎస్ నుంచి వచ్చినటువంటి నాయకునివి. నువ్వేమీ పెద్ద రాజకీయవేత్తలు కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కులాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు మన కులం, మనం హోమ్ మినిస్టరు, మన కులం జాతి అట్లాంటప్పుడు మన కులం అటువంటి పేరుపోక వెంకటేశ్వరరావు గారు కొడుకును పరామర్శించడానికి మీకు ఏమన్నా జాతి అడ్డపడిందా? కులం అడ్డపడిందా? ఎందుకు మీరు ఇంత మాదిక జాతిని ఇంత అత్తాపతలాన్ని తొక్కుతున్నటువంటి వ్యక్తులు మీరు? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద శాసనసభ్యులు ఎంఎస్ రాజు అసభ్యకరమైన పదజాలంతో చెప్పుతో కొడతా, ఈడ్చి కొడతా అని చాలా చండాలంగా, నీచంగా మాట్లాడినాడు. ముఖ్యంగా మాదిగ జాతి మీద ఎంఎస్ రాజుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలను గౌరవంగా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఎంఎస్ రాజుకు మంచి బుద్ధి ఉంటే మరి పల్నాడు జిల్లా శావేలాపురం వెల్చూరు గ్రామంలో ఎస్సీ కాలనీలపై దాడి చేసినప్పుడు నీ మాదిగల మీద ఉండే చిత్తశుద్ధి ఎక్కడ పోయింది మిస్టర్ ఎంఎస్ రాజు? ఆ రోజు నీకు కనపరాలేదా? అదే విజయవాడ కోర్టు ప్రాంగణంలో క్రాంతి కుమార్పై ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆ రోజు ఒరే ఎస్సీలపై అన్యాయం జరుగుతుంది, వాళ్ళని కాపాడనే సిగ్గు శరము నీకు లేదా? మీ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడి చేస్తున్నారు. అదే చిత్తూరు జిల్లాలో యువకులను కిడ్నాప్ చేసి హింసించి కొట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి తెలుగుదేశం పార్టీపై నిరసనగా ర్యాలీ చేసినప్పుడు నీకు ఎస్సీల మీద ప్రేమ మమకారం కనపరాలేదా? అదే ప్రకాశం జిల్లాలో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది వాస్తవం కాదా? ఎస్సీలు శుభ్రంగా ఉండరు, ఎస్సీలు చదువుకోరు అని అగౌరవంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలేది, మీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిది. అవన్నీ మర్చిపోయి ఈరోజు నీ రాజకీయ లబ్ధి కోసం, నీ రాజకీయ అహంకారంతో, నీ రాజకీయ మతబలంతో నువ్వు సభ్యతగా సంస్కారంగా మాట్లాడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పినాడు? నువ్వు ఆడ ఇళ్ళు కొన్నావు, ఈడ స్థలాలు కొన్నావు, పలానా చోట ఫ్లాట్లు కొన్నావు, ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నిరూపిస్తా అని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిన మాటకు నువ్వేం మాట్లాడాలా? అయ్యా నేను ఏది కొనలేదు,
కొన్నింటే చూపి నేను రాజకీయ సన్యాసం చేస్తా అని ధైర్యంగా చెప్పాలి కానీ నేను మాదిగ బిడ్డను, నేను దున్నపోతులను నవ్వుతా, మీరు యాటలకు వచ్చారు అయ్యా, దున్నపోతులను కానీ యాటలను కానీ కోళ్ళను కానీ అది దేవతలకు ముక్కుబడి పెట్టుకొని చేసేది కానీ నీ మాదిరి ధనబలంతో అహంకారంతో నరికేది కాదు. నువ్వు ఆ పక్క నరికితే ఈ పక్క నరికే వాళ్ళు దండిగా మంది ఉంటారు. అది గుర్తు